దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. పరలోకపు తండ్రి, మీకు వందనాలు 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 వందనాలు. స్తుతి 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 స్తుతి. భూమి ఆకాశాలను సృష్టించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మమ్మల్ని అతిగా నాయన నీ ప్రేమలో భద్రపరిచిన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గతించిన కాలమంతా కాచి కాపాడి భద్రపరిచారు నాయన. నేటి వరకు సజీవులుగా మమ్మల్ని నుంచి మిమ్మల్ని ఆరాధన చేసుకోవడానికి కృప చూపించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ మే నెలలో నాయన ఆఖరి ఆదివారంలో నాయన మేము ప్రవేశించాం ప్రభువా. ఈ నెలంతా మమ్మల్ని భద్రపరిచారు. భయంకరమైన ఎండల్లో, భయంకరమైన ఉపద్రవాల్లో భద్రపరిచారు నాయన. మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, సంఘాన్ని నాయన మీ కృప రెక్కల నీళ్ళలో కాచి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభువా. ఈ జరగబోతున్నటువంటి కాలం అంతట్లోనూ, రాబోతున్న దినాలన్నింటిలోనూ నాయన ఇదే విధమైన మీ కృపను మా ఇళ్ళ చూపించమని అడుగుతున్నాను. ఇదే కృప, ఇదే భద్రత, ఇదే వాత్సల్యతను, ఇదే ప్రేమను మా ఇళ్ళ చూపించండి నాయన. కృపతో కనికరించమని అడుగుతా ఉన్నాను ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ కృప రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరచండి. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి, కప్పండి నాయన. కృపతో నింపమని అడుగుతున్నాను నాయన. దినం ఆరాధనలో ప్రభువా తండ్రి మీరు తోడే ఉండండి. ఆరాధనలో నాయన తండ్రి నీ ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. దూర ప్రాంతంలో ఆరాధనకి రాలేకుండా దూర ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఈ కార్యక్రమంలో నాయన పాల్గొంటూ ఉండగా వారి గృహాల్లో వారిని ప్రభువా మీరు అభిషేకించండి. వాక్యం చేత మీరు వారితో మాట్లాడండి నాయన. మీ పరిశుద్ధాత్మ అభిషేకముతో వారిని నింపండి నాయన. వాక్యము, దివ్యమైన వాక్యముతో వారిని సంధించిన ఆయన. వారిని బలపరచండి, వారి హృదయాల్ని తెప్పరల చేయండి. ఆత్మదేవా వారిని మీ ఆత్మ చేత నింపండి నాయన. తండ్రి ఒక మంచి విలువైన సమాచారం దేవా ప్రజలకు అందించండి. ఏ విధంగా వారు నడవాలో ప్రవర్తించాలో వారికి తెలియజేయండి ఆయన. కృపతో కనికరించమని అడుగుతున్నాను ప్రభువా. మీ ఆత్మను వారి మధ్యన కుమ్మరించండి. మీ ఆత్మను ప్రభువా ఈ మందిర ప్రాంగణంలో కుమ్మరించిన ఆయన. తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీద మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కుమ్మరించండి నాయన. మీ సేవకుడి మీద ప్రభువా నీ ఆత్మ వర్షాన్ని నాయన బహుగా కుమ్మరించండి నాయన. ఈ ప్రజలతో మాట్లాడండి నాయన. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ మీ సన్నిధిలో ఎత్తబెడుతున్నాను నాయన. ఆర్థికమైన సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలందరికీ కృపతో కనికరించి ఆర్థికమైన నాయన అవసరతలు వారికి తీర్చండి నాయన. ఏ లోటు లేకుండా వారికి సమృద్ధి కలగజేయండి. ఎవరైనా అనారోగ్యంతో బాధపడతా ఉంటే అనారోగ్యం నుంచి వారిని విడిపించి నాయన. అనారోగ్యం నుంచి వారిని తప్పించండి నాయన. మీ గాయపడిన హస్తముతో నాయన నీ బిడ్డలను నాయన స్వస్థపరిచి ప్రభువా అనారోగ్యం నుంచి నాయన వారిని విడిపించండి నాయన. ప్రతి విధమైన సమస్యల నుంచి తప్పించి నెమ్మదిని కలగజేయండి ఆయన. మా సంఘస్థులు, మా బిడ్డలు, ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. ప్రతి విధమైన నాయన శోధన నుంచి వారిని తప్పించండి. అనారోగ్యం నుంచి తప్పించండి. ఆరోగ్యమును, నెమ్మదిని, క్షేమమును వారికి కలగజేయండి ఆయన. వచ్చినటువంటి నాయన తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను ప్రభువా విశేషమైన అభిషేకంతో నింపమని ఈ కార్యక్రమం అంతటిని మీ చేతికి అప్పగించుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడా మీరే జరిగించి మీరే మాట్లాడి ఆశీర్వాదకరంగా జరిపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు, మా విమోచకుడు, మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నేను వెళ్ళే మార్గము
నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. కడలేని కడలి తీరము ఎడమాయ కడకు నా బ్రతుకునా. గురిలేని తరుణాన వేరవగా నాదరినే నిలిచేవా నా ప్రభు. గురిలేని తరుణాన వేరవగా నాదరినే నిలిచేవా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలో నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలో నన్ను కాల్చజాలవు. నేను
విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. పాట పాడుతున్నప్పుడు మాతో కలిసి ఆడవలసిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తాం. సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి నే పాడుచు పరవళ్ళు త్రోకెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడుచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా నా శోధనలన్నిటి
సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా శాపములు బాపినావా నా ఆశ్రయపురమైతివా నా శాపములు బాపినావా నా ఆశ్రయపురమైతివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా అక్కరలు తీర్చినావా నీ రెక్కల నీడకు చేర్చినావా నా పజయలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా నా పజయలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా
హల్లెలూయా. మహాగణుడు, మన రక్షకుడును, మన విమోచకుడు, మన కోసం ప్రాణం పెట్టినటువంటి మన యేసయ్యకి వేలాది కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వేలాది కోట్ల వందనాలు మన ప్రభువుకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు పేరట మీ అందరికీ పేరు పేరు చెప్పిన ప్రతి ఒక్కరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నారని ప్రభు పేరట నమ్ముతా ఉన్నాను. మీ అందరి గురించి ప్రత్యేకంగా ప్రతిదినము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. విశ్వాసులైనటువంటి బిడ్డలందరి గురించి ప్రత్యేకంగా దేవుడు తన కృపలో భద్రపరచాలని, ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క కుటుంబం గురించి కూడా ప్రార్థనలో పెట్టి ప్రభు సన్నిధిలో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రార్థనా జీవితం కొనసాగిస్తున్నారని నేను దృఢంగా నమ్ముతా ఉన్నాను. మీ విశ్వాస జీవితాన్ని దినదినము ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతా ఉన్నాను. గత కాలమంతా ప్రభు మనల్ని కాపాడారు. ఇప్పటి వరకు మే నెల వచ్చింది. మే నెల ఆఖరి వారంలో మనం ప్రవేశించాం. ప్రభు మనల్ని భద్రపరిచి కాపాడి ఇప్పటి వరకు ఉంచారు, క్షేమకరంగా ఉంచారు మనల్ని మన కుటుంబ సభ్యులందరినీ. ఇక రాబోయే దినాల్లో కూడా ప్రభు తన సురక్షితమైన రెక్కల నీళ్ళలో మనల్ని భద్రపరిచినట్లుగా ప్రతి ఒక్కరూ మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం చేయాలని నేను కోరుతా ఉన్నాను. వచ్చే దినాలు జూన్, జూలై, ఆగస్టు నెలలలో వర్షాకాలం రాబోతూ ఉంది కనుక ఏ విధమైన ఈ యొక్క కరోనా కానివ్వండి, లేకపోతే ఏదైనా తెగుళ్ళు ఏవి మన గుడారాలకి సమీపించకుండా ఇప్పటి వరకు మనల్ని ఎట్లా ప్రభు భద్రపరిచి కాపాడారో అదేవిధంగా రాబోయే దినాలన్నీ కూడా ప్రభు భద్రపరిచి కాపాడినట్లుగా అందరం కూడా మెలకువ కలిగిన ప్రార్థనా జీవితం చేయాలి. ఆయన మనల్ని వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు కనుక ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడని దృఢముగా విశ్వసిస్తూ మీకు చెప్తా ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. ప్రార్థన మనము మన జీవితంలో ఈ యొక్క ఖాళీ దినాల్లో ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలా ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుందా అనే ఒక ఆలోచన మనలో ఉంటుంది. కొంతమంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొంతమంది భారం కలిగినటువంటి ఉదయకాల ధ్యానపు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనమందరం ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. తర్వాత ఎక్కువ సమయం ప్రభువులో గడపడానికి ఇష్టపడేవారు చేస్తూ ఉన్నారు, పోరాటం చేస్తున్నారు, ప్రార్థనలో గోజాడే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన మనము ఎంత చేస్తున్నా అంత మంచిది. ఎన్ని గంటలు చేస్తే అంత మంచిది. ఉపవాసం ప్రార్థన చేస్తే మంచిది. ఇవన్నీ కూడా అనుకూలమైనవి. కానీ ప్రార్థనకి ఖచ్చితమైన జవాబు రావాలంటే ఒక అమూల్యమైన సాధనం ఒకటి ఉంది. ఆ విషయాన్ని దినం మీతో చెప్పాలని నేను అనుకుంటున్నాను. ప్రార్థనకి ఖచ్చితమైన జవాబు రావాలంటే నువ్వు ఎన్ని గంటలు చేస్తావు అనేది ప్రాముఖ్యమైనది కాదు. ప్రాముఖ్యమైనదే నువ్వు ఎన్ని గంటలు చేస్తే దేవునితో అన్ని సన్నిహిత సంబంధాలు మనకు ఏర్పడతాయి. ఎంత టైము ఒక దినంలో ఆయనతో మనం గడుపుతామో అంత మంచిది, అంత ఆరోగ్యము, అంత ఆనందము, అంత ఆయనతో సంబంధం మనకు ఏర్పడుతుంది. అయితే ప్రార్థనలో ఖచ్చితమైన జవాబును తీసుకొచ్చే ప్రార్థన జీవితానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి అనేది మనము ఒక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని
వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకని ఎడలా అనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తమ్మును తాము తగ్గించుకుని. ప్రార్థనలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని ఎదుట తగ్గించుకుని చేసుకునే ప్రార్థన ఖచ్చితమైన జవాబును తీసుకొస్తుంది. ఎంత ఉపవాసం మనం ప్రార్థన చేశామా అనేది కాదు, ఎన్ని గంటలు ప్రార్థన చేశామా అనేది కాదు, ఎంత పోరాడుతున్నామా అనేది కాదు, ఎంత కన్నీటితో చేశామా అనేది కూడా కాదు. ఇవన్నీ అవసరమే, కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది తగ్గించి చేసే ప్రార్థన. తగ్గింపు ప్రార్థనలో చాలా అమూల్యమైనటువంటి ఆశీర్వాదం ఉంది. దేవుని ఎదుట తగ్గించుకోవడం, ఆయన ఎదుట తగ్గించుకునేలో ఆయన విలువైన జవాబును మనం పొందుకోగలుగుతాం. అందుకనే చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవునికి స్తోత్రం. ప్రభు దృష్టికి మిమ్మును తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు అనే విషయాన్ని దేవుని యొక్క సేవకుడు ఇక్కడ రాస్తా ఉన్నారు యాకోబు. అదే ముందు మనం చూస్తే చూడండి, 6 నుంచి చదవమ్మా. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖము చెప్పుచున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడట. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో విధేయత చూపుతారో వారిని హెచ్చిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది. విధేయతతో కూడిన ప్రార్థన, వినయ మనసుతో కూడిన ప్రార్థన, సేవ, దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి స్వభావము, దేవుని మాటకి లోబడేటువంటి ప్రజల్ని ఆయన దృష్టి వారి మీద ఉంటుంది. వారి ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు అనే విషయాన్ని దేవుని వాక్యం సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఆయన అహంకారులను ఎదురిస్తాడంటాడు. చూడండి, మనము లూకాసు సువార్తలో చూస్తాము 18-11 అధ్యాయంలో పరిసయ్యుడు సుంకరి కథ మనందరికీ తెలిసినటువంటి విషయమే. పరిసయ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిసయ్యుడు సుంకరి చేసిన ప్రార్థన, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిసయ్యుడు అంటున్నాడు, నేను ఇదిగో ఉపవాసం ఉంటున్నాను, నేను దశం భాగాలు ఇస్తూ ఉన్నాను, నేను ప్రతి శనివారము నీ మందిరానికి వచ్చి ధ్యానం చేస్తూ ఉన్నాను, నేను పేదలకి సహాయం చేయగలుగుతూ ఉన్నాను, ఇదిగో నేను పాపము చేయట్లేదు, పాపం ఇదిగో ఈ సుంకరి వలె నేను పాపిని కాదు అని ఏలెత్తి చూపుతూ తను తాను హెచ్చించుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో తను తాను ఘనపరుచుకుంటున్నాడు. నేను ఉపవాస ప్రార్థన చేస్తానన్నాడు. మంచిది, చాలా మంచిది, ప్రార్థన చేస్తున్నాడు. అతను పరిసయ్యుడు, వాక్యాన్ని బాగా తెలిసినవాడు, లేఖనాలు క్షుణ్ణంగా చదివి అధ్యయనం చేసినవాడు, 10 మందికి బోధించే గొప్ప వ్యక్తి. 10 మందికి బోధించే పరిసయ్యుడు అంటే 10 మందికి బోధించేవాడు, సమాజంలో పెద్దవాడు, దేవుని ప్రతినిధిగా పేరుగాంచినవాడు పరిసయ్యుడు అంటే. దేవుని సన్నిధిలో వెళ్ళి, గుడికి వెళ్ళి మొరపెడుతున్నాడు. ఏం మొరపెడుతున్నాడు? తన యొక్క గొప్పనంతా చెప్తున్నాడు. నేను దశంభాగం తీస్తున్నాను, అన్ని విషయాల్లో నీకు కానుకలు ఇస్తున్నాను, ఈ పేదలకి సహాయం చేయగలుగుతున్నాను, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఈ సుంకర వల్లే నేను పాపిని కాదు అని తన్ను దేవుని దగ్గర హెచ్చించుకుంటున్నాడు. హెచ్చించుకునే ప్రార్థన దేవుడికి ఏమాత్రము ఇష్టం ఉండదనే విషయాన్ని ప్రభువు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. వాడికి పెద్ద వాక్యం తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, ఎలా ప్రవర్తించాలో తెలీదు, వాడికి బుద్ధి జ్ఞానం చెప్పినవాడు లేడు. సుంకరి అంటేనే ధర్మశాస్త్రాన్ని విస్మరించినవాడు, ఇజ్రాయేలీలకి వ్యతిరేకంగా అన్యులతో కలుసుకున్నటువంటి వాడు సుంకరి. ధనము కోసము, డబ్బు కోసము ఇజ్రాయేల్ చట్టాలను ఉల్లంఘించి రోమీలతో చేతులు కలిపిన వారి పక్షాన, వారి ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసేవారిని సుంకరులు అని అంటారు. అటువంటి సుంకరి
అయితే తను కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నా దోషాలు ఒప్పుకుందామని అనుకున్నాడు. ఆయన చేసే ప్రార్థన, అయ్యా ఇదిగో నీ ఎదుట నిలవబడ్డానికి కూడా నేను అర్హుణ్ణి కాను, నీ ఎదుట నిలవబడ్డానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను నాయన. ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి నాకు అర్హత లేని ఘోరమైన పాపిని నేను, ఏ యోగ్యత లేని వాడిని. తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. ఇదే విషయాన్ని దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తగ్గించుకుని విధేయత చూపి నాకు మొరపెడితే, ప్రార్థన చేస్తే నేను ఆ ప్రార్థన ఆలకిస్తాను అంటున్నాడు. సుంకరి ప్రార్థన దేవుడు వెంటనే విని ఒక అద్భుతమైన జవాబుని అక్కడ మనకిస్తున్నాడు. ఇదిగో ఈ పరిసయ్యుడు తన నీతి కార్యాలన్నీ చేస్తున్నాడు, కానీ తనకు తగ్గింపు లేదు. నా సన్నిధిలో తగ్గించుకునే విధేయత కలిగిన మనసు అతనికి లేదు కనుక ఈ పరిసయ్యుడు కాదు, నేను ఇతను ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఇతను ప్రార్థన ఆలకిస్తున్నాను. అతని కన్నా ఇతను ఎక్కువగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అతని కన్నా ఇతడు నీతిమంతుడు, అతని కన్నా ఇతను యోగ్యుడు. ఈ యొక్క పరిసయ్యుడి కన్నా, ధర్మశాస్త్రాన్ని పాటించిన పరిసయ్యుడి కన్నా, దశంభాగాలు తీసే పరిసయ్యుడి కన్నా, ప్రతి దినము ప్రార్థన చేసే ఈ పరిసయ్యుడి కన్నా, ప్రతి శనివారము ఆ ఒక్క మందిరానికి వెళ్ళి ఆరాధన చేసే పరిసయ్యుడి కన్నా, ప్రతి ఆదివారము ప్రసంగాలు చేసే సేవకుడు కన్నా, భక్తి ముసుగులో అనేక కార్యక్రమాలు చేసేటువంటి, భక్తి వేషాలు చేసేటువంటి దైవ సేవకుల కన్నా ఇదిగో తగ్గించుకుంటున్నాడే, తగ్గింపు ప్రార్థన. ఈ తగ్గింపు ప్రార్థన చేసే ఈ సుంకరి ప్రార్థన నాకు ఇష్టంగా ఉంది. ఇతను నీతిమంతుడిగా నేను తీరుస్తున్నాను, ఇతని ప్రార్థనని ఆలకిస్తున్నాను ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గించుకోవడం వల్ల జరిగే కార్యాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం ప్రార్థన చేసేటప్పుడు మన గొప్పను ఎప్పుడూ ఆయనకు ముందు చెప్పుకోకూడదు. నీకోసం నేను ఇలా చేశాను, అలా చేశాను, లేకపోతే నా పితరులు ఇలాగా, మా తాతలు ఇలాగా అని ఆయన దగ్గర మన గొప్పలు చెప్పుకోకూడదు. మనం చెప్పుకునే గొప్పలు ఏమాత్రం ఎందుకు పనిచేయవు. మన నీతి కానీ, మన భక్తి కానీ, మన పరిశుద్ధత కానీ ఆయన దృష్టిలో ఒక పెంటగుడ్డతో సమానం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని తగ్గించుకుని విధేయత చూపి ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఈ దినము జవాబును పొందుకోగలుగుతావు. ఖచ్చితంగా ఆశీర్వాదానికి నువ్వు వారసుడవుతావు. ఖచ్చితంగా ఆశీర్వాదానికి నువ్వు వారసురాలు అవుతావు. నువ్వు ఏ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వగలుగుతాడు, నువ్వు తగ్గించుకోవడం వల్ల. దావీదుని ప్రభు ఎందుకు దేవుడు అంతగా హెచ్చించి ఆశీర్వదించాడో తెలుసా? తన యొక్క తగ్గింపు ప్రార్థన, తన విధేయత ప్రార్థన, ఆయన ఎదుట తగ్గించుకునేటువంటి విధానం ఆయనకు నచ్చి ఆయన అంటాడు, ఇతడు నా హృదయానుసారమైన మనుష్యుడు అంటాడు దావీదుని గురించి. అంటే దేవుని హృదయం ఏం కోరుకుంటుందంటే, తగ్గించుకునే వ్యక్తి యొక్క మనసును ఆయన కోరుకుంటున్నాడు. తగ్గించుకుని ప్రార్థన చేసే మనసును వ్యక్తిని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి దావీదు యొక్క ప్రార్థన ఒక్కసారి మనం చూద్దాం. సమూయేలు 2వ పత్రిక గ్రంథము 7వ అధ్యాయము 18 చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దావీదు రాజు లోపలికి ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతులను బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుని నా సంతానమును నాకు కలబోదని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు నన్ను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. దేవునికి స్తోత్రం. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు. అతను మహారాజు అయ్యాడు,
అనేక దేశాలకి రాజుగా మార్చబడ్డాడు. అనేక దేశాలకి తను యూఫ్రటీస్ నుంచి అంతా తన యొక్క ఇజ్రాయెల్ దేశం నుంచి అనేక చుట్టుపక్కల రాజ్యాలన్నిటిని తను జయించిన తర్వాత చెప్తున్నటువంటి ఈ ప్రార్థన ప్రభుతో మాట్లాడుతున్నాడు. నాతాను ప్రవక్తను పిలిపించి దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలి అని వర్తమానం చెప్పినప్పుడు నాతాను ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు కాదు నీ కుమారుడితో నేను ఈ మందిరాన్ని కట్టించబోతా ఉన్నాను. అయితే నీ యొక్క కుటుంబాన్ని నేను ఏర్పాటు చేసుకుని నీ విధేయతను బట్టి నీ భక్తిని బట్టి నీ కుటుంబాన్ని నేను ఏర్పాటు చేసుకుని నీ కుమారుడి ద్వారా నీ ద్వారా వచ్చే సంతానాన్ని చిరకాలము నేను రాజ్యంను స్థిరపరుస్తానని దావీదుతో వాగ్దానం చేసిన తర్వాత దావీదు చేస్తున్నటువంటి ప్రార్థన, దావీదు రాజు లోపలికి ప్రవేశించి అంటే యెహోవా సన్నిధిలోకి, యెహోవా సన్నిధిని కూర్చుండి, యెహోవా సన్నిధిని తగ్గించుకుని కూర్చుండి ఇలాగను మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమే ప్రభువా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని, నేను నా కుటుంబం ఏ పాటిది. తన మూలాలు మర్చిపోలేదు సుమా. తన గొర్రెలు కాస్తున్న దినాల్ని, తన గొర్రెలు కాచుకున్న దినాల్ని మర్చిపోలేదు దావీదు. తన తండ్రి ఇంటిలో తన తండ్రి ఇంటి ఇల్లే ఒక పేద ఇల్లు అయితే, ఆ రాజ్యంలో సామాన్యమైన కుటుంబం అయితే, ఆ అన్నదమ్ములందరిలో తక్కువవాడుగా ఎంచబడ్డాడు దావీదు. అందరిలో చిన్నవాడుగా ఎంచబడ్డాడు. అందరూ తృణీకరించారు ఆయన్ని. సొలొమోను ప్రవక్త ద్వారా సమూయేలు ప్రవక్త ద్వారా, ఇదిగో యెషయా కుమారులు నేను కుమారులో ఒకడు రాజుగా చేయబోతున్నాను, నువ్వు వెళ్ళు, వారిని అభిషేకించు, అతను అభిషేకించుకురా అని సమూయేలును పంపితే సమూయేలు ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళి తన కుమారులందరినీ పిలిపిస్తున్నాడు. అడుగుతున్నాడు, ఇదిగో యెషయాతో అంటున్నాడు, యెషయా నీ కుమారుడిని ఒకడు ఎన్నుకున్నాడు, దేవుడు రాజుగా అభిషేకించాలి, నీ కుమారులను తీసుకురా. నా కుమారులు నా కుటుంబంలో రాజుగా చేసుకోవడం ఏంటి ప్రభు, ఏంటి నాయన, నా కుటుంబం ఏ పాటిది అని తన కుటుంబం గురించే యెషయా ఎంతో అతను తగ్గించుకుని ఉన్నటువంటి పరిస్థితి. లేదు, పిలువు నీ కుమారులని పిలిచిన తర్వాత ఒక్కొక్కడు వస్తూ ఉన్నాడు. అజానుబాహులు వస్తూ ఉన్నారు. సౌందర్యం కలిగిన వారు, పరాక్రమం కలిగినటువంటి ఎత్తైనటువంటి దేహం కలిగిన వారు, యుద్ధ వీరులైన నైపుణ్యులైనటువంటి ఒక్కొక్క కుమారుడు వస్తూ ఉంటే సమూయేలు అనుకుంటున్నాడు, ఓహో ఇతనే కాబోలు, చాలా బాగున్నాడు, చాలా పరాక్రమంగా ఉన్నాడని ఒక్కొక్క వ్యక్తిని చూస్తుంటే ప్రభు అంటాడు, వీళ్ళెవరు కాదు. ఇంకా ఎవరైనా ఉన్నారా యెషయా, నీవు పంపించిన కుమారుల్లో ఎవరు చూపించలేదయ్యా, ఇంకా ఎవరు ఉన్నారా? ఉన్నాడు ఒకడు, గొర్రెలు కాసుకునేవాడు. ఆడు దేనికి పనికిరాడయ్యా, ఎందుకు ప్రయోజకుడు కాదు, ఏదో గొర్రెలు కాసి గొర్రెలు మేపమని పంపించాను వాడిని. సమూయేలు అంటాడు, పిలిపించి వాడిని, ఎందుకంటే యెహోవా మాట ఇచ్చితే అబద్ధం చేయడు, మాట తప్పనివాడు అబద్ధం ఆడడు. సమూయేలు పిలవగానే సమూయేలు చెప్పగానే యెషయా కుమారుని పిలిపించారు. చిన్నవాడు, చాలా చిన్న కుర్రోడు, అతడు రాజుగా అభిషేకించబడ్డానికి అర్హుడు కాదు. దేవుడు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతనే. మనుషులు పై వేషాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను. ఇతని హృదయము నన్ను గురించి ధ్యానం చేసే హృదయం. ఇతని యొక్క ఆలోచన నా మీద ఆధారపడినటువంటి ఆలోచన ఇతుంది. నా ఎదుట తగ్గించుకునే మనస్సు ఇతనికి ఉంది కనుక ఇదిగో దావీదుని పిలిపి ఇతను అభిషేకించు. హృదయాన్ని చూసే దేవుడు తన అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయాంతరంగాల్ని పరిశీలించేవాడు మన దేవుడు. ఈరోజు మనం గొప్పవారముగా మన స్థితిని బట్టి చూసేవాడు కాదు, మనకున్న డబ్బుని బట్టి చూసేవాడు కాదు, మనకున్న అందాన్ని బట్టి లక్ష్యం చేసేవాడు కాదు, మనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి ఆయన మనల్ని ఆదరించేవాడు కాదు.
మన హృదయం ఏ విధంగా తగ్గించుకుంటుందని చూసేవాడు. హృదయాన్ని ఇతడైతే నా ఆలోచన నెరవేర్చగలుగుతాడు, ఇతడైతే తగ్గించుకుంటాడని. దావీదు చరిత్ర మనం చూస్తే ఒకసారి తన జీవితంలో తప్పు చేశాడు, కానీ దేవుని ఎదుటికి వచ్చినప్పుడు ఏ సమయమైనా, అది ఏ సందర్భమైనా తను నిలువల్లా ఒక దీనుడై ఒక పసిపిల్లవాడిలాగా మారిపోయి ప్రార్థన చేస్తాడు దావీదు. తను హెచ్చించినప్పుడు అనేక రాజ్యాలను జయింపు చేసి రాజుగా చేసి ఐశ్వర్యమును ఘనతను దావీదుకి ఇచ్చిన తర్వాత కూడా తన మూలాలు మర్చిపోలేదు. నేను గొర్రెలు కాసుకున్నవాడిని, నన్ను తీసుకొచ్చి ఈ విధంగా నిలబెట్టావు. నా తండ్రి ఇంటివారు, నా తండ్రి కూడా నన్ను పట్టించుకోలేదు. నా అన్నతమ్ములు నన్ను అవహేళన చేశారు. నా కుటుంబం నన్ను పట్టించుకోలేదు, నా బంధువర్గం నన్ను పట్టించుకోలేదు. కన్న తండ్రే నన్ను అవమానపరిచాడు, అన్నదమ్ములు నన్ను తృణీకరించారు. నీవు నన్ను పట్టించుకున్నావా దేవా? నీవు నన్ను హెచ్చించడానికి నేను ఎంతటి వాడనయ్యా? గొర్రెలు కాసుకునే గొర్రెలు కాపరిని, ఏ జ్ఞానము లేక ఎందుకు పనికిరానని మా నాన్న నన్ను గొర్రెలు కాసుకోవడానికి పెట్టాడే. అటువంటి భయంకర దీనమైన స్థితిలో ఉన్న నన్ను ఎంతగా నీవు నన్ను హెచ్చించావు. నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడను? నాకున్న సామర్థ్యత ఏంటి? తగ్గించుకున్నాడు చూసారా? ఈ తగ్గింపే దేవునికి కావాల్సింది. ఈ తగ్గింపు ప్రార్థన, లోబడి చేసే ప్రార్థన, వినయం కలిగినటువంటి ప్రార్థన, విధేయత కలిగినటువంటి ప్రార్థన. నువ్వు ఎంత తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రార్థన చేసేటప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయండి ప్రార్థన. ఉపవాసంతో ప్రార్థన చేయండి. ఉపవాస ప్రార్థన చాలా మంచిది. పోరాటంతో గోజాడి అడిగే ప్రార్థన చాలా మంచిది. మాటి అడగమంటున్నాడు. ఒక అంశాన్ని ఒకసారి చెప్పి వదిలిపెట్టొద్దు. ప్రార్థనలో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. ఒక అంశం ఈరోజు చేసి మళ్ళీ వదిలేసేది కాదు. మాటికి ప్రార్థన చేయండి. మీకు అతి ప్రాముఖ్యమైన విషయం ఏదైనా దేవుని సన్నిధిలో మీ జీవితంలో నెరవేర్చబడాలి అని మీరు అనుకుంటా ఉంటే ఆ ప్రార్థన అస్తమానం చేయండి. భోజనం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాలంలో లేచినప్పుడు ప్రార్థన చేయండి. మధ్యలో మీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తున్నప్పుడు ప్రార్థన చేయండి. వంట చేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి. భోజనం చేస్తున్నప్పుడు ప్రార్థన చేయండి. పడుకునే ముందు, ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీరు దేవుని దగ్గర ఏదైనా ఒక విషయం మొరపెడుతున్నప్పుడు, ఆ కార్యం నెరవేర్చబడాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మాటికి అడిగితే ఖచ్చితంగా కార్యం చేస్తానన్నాడు. ఒక అన్యాయపు అధికారి మాటికి చేసిన ప్రార్థన నేను అంగీకరించి, అన్యాయపు అధికారి విసుగుపోయి న్యాయం చేశాడు కదా, మరి పరలోకపు తండ్రి నేను మీకు మీ ప్రార్థన ఆలకించనా అని అడుగుతారు ప్రభు. మాటికి ప్రార్థన చేయమని ఆయనే చెప్తున్నారు. ఆయనను విసిగించమని అడుగుతున్నారు. ఆయన చేయండి ఈ ప్రార్థన. అయితే ఆ ప్రార్థనలో తగ్గింపు ఉంటే మాత్రం ఖచ్చితంగా జవాబు నీకు వస్తుంది. ఆమెన్. విధేయత కలుగుదాం. ఆయన సన్నిధిలో మోకరించి మనం తగ్గించుకోవాలి. తాను తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నేను ఆలకిస్తాను. మీ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. మీ కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు. మీ దేహాన్ని స్వస్థపరుస్తాడు. మీ రోగాన్ని స్వస్థపరుస్తాడు. మీ బలహీనతను స్వస్థపరుస్తాడు. ఆయన తగ్గింపు ప్రార్థనలో అంత ఆశీర్వాదం ఉంది, అంత విధేయత, అంత ఘనత ఉంది. అందుకే హెచ్చిస్తానన్నాడు. హెచ్చించబడాలి అంటే తగ్గింపు జీవితం అవసరం. హెచ్చించబడాలంటే తగ్గింపబడే జీవితం అవసరం. చూడండి, తగ్గించుకోవడం ద్వారా వచ్చిన ఇంకొక ఆశీర్వాదం గురించి మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సిరియా దేశంలో
సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మరహా పరాక్రమశాలి అయి ఉండెను, కానీ అతడు కుష్ఠిరోగి. చాలు. సిరియా రాజు ఇజ్రాయెల్ దేశాన్ని జయించి మాటిమాటికి ఇజ్రాయేల్ మీద దండెత్తి ఆ ఇజ్రాయేలీలో ఉన్నటువంటి ఆ జనాల్ని బానిసలుగా పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి సొత్తునంతను పట్టుకెళ్ళిపోతున్న దినాలు అవి. దీనంతటికీ కారణం ఏంటంటే ఆ సిరియా దేశంలో ఒక సైన్యాధిపతి ఉన్నాడు. రాజుగారు చెప్పడం, పాపం రాజుగారు వెళ్ళి పలానా రాజ్యాన్ని నువ్వు జయించుకు రావయ్యా నయమాను, ఆయన పేరు నయమాను అని చెప్పగానే ఆలస్యం చేయకుండా తన పరాక్రమం అంతటిని ఉపయోగించి ఆ రాజ్యాన్ని జయించుకుని వచ్చేవాడు. అంత పరాక్రమశాలి అతడికి పరాక్రమశాలి అని పేరు. పరాక్రమవంతుడట. ఎంత శక్తివంతుడైతే ఆ పేరు ఉపయోగిస్తారు అక్కడ. పరాక్రమవంతుడు, చాలా గొప్పవాడు కనుక రాజు దృష్టిలో దయ పొందాడట. ఆయన రాజు దృష్టికి ఇష్టడుగా మార్చబడ్డాడు ఈ సైన్య అధ్యక్షుడు. ఇజ్రాయెల్ దేశాన్ని జయించాడు. మాటిమాటికి ఇజ్రాయెల్ ప్రజల మీద దండెత్తి ఆ ప్రజల యొక్క సొత్తును పట్టుకుని వెళ్ళిపోయి ఆ ప్రజల్లో ఉన్నటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలను తీసుకుని వెళ్ళిపోయి వారి దేశంలో బానిసలుగా పని మనుషులుగా ఉపయోగించుకునేటువంటి వారు. అయితే ఇంత పరాక్రమవంతుడి గురించి ఒక మాట మాట్లాడుతూ, అతడు పరాక్రమవంతుడు కానీ ఏముంది అక్కడ, అతడు కుష్ఠిరోగి గాని అని ఉన్న చోట గూని ఉంటుంది అని అంటారు. బట్ అతడు చాలా మంచోడండి. గుణమే కానీ గుణమే మంచిది కాదు. అతను చాలా బుద్ధిమంతుడండి, కానీ గుణమే మంచిది కాదు కదా. ఇటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. అతను చాలా ఎవరికి అపకారం చేయడండి, చాలా బుద్ధిమంతుడండి, చాలా మంచివాడండి, చాలా మర్యాదస్తుడు. కానీ ఆయనకి 2 భార్యలు ఉన్నారండి. చిన్నిల్లు పెద్దిల్లు ఉందండి. మనిషి చాలా మంచోడే, గుణవంతుడే, మర్యాదస్తుడే సమాజంలో. కానీ ఉంటే అక్కడ గూని ఉంటుంది. అతడికి 2 ఇళ్ళు ఉన్నాయట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను చాలా మంచోడండి, మర్యాదస్తుడు. కానీ రాత్రులు అయ్యేటప్పటికీ కాస్త తైలం తాగకపోతే ఉండలేడండి. కాస్త పుచ్చుకోవాలండి మందు, కాస్త పుచ్చుకోవాలి. అన్నీ బాగానే ఉంటాయి, కానీ అదొక్కటే బలహీనత ఆయనకి. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉండేవారు. చాలా మంచి డాక్టర్ గారుగా ఆయనకి పేరుండేది. చాలా మర్యాదస్తుడు, పేద ప్రజలకు చాలా సహాయం చేసేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా వైద్యం చేయించుకుని డబ్బులు లేవయ్యా అని అంటే, డబ్బులు లేవా, సరే వెళ్ళిపోలే అని చెప్పి పంపేసేవారు. ఉచితంగా వైద్యం చేసేవారు. ఆయన మంచి డాక్టర్ గారుగా పేరుండేది. ఆయన పెద్దగా సంపాదించుకోలేదు. అంత మర్యాదస్తుడు, అంత మంచి వ్యక్తి, అంత పేరున్నటువంటి వ్యక్తికి సాయంత్రం అయితే రిక్షా వచ్చేది ఇంటికి, ఆయన దగ్గరికి రిక్షా ఎక్కి వెళ్తూ ఉండేవాడు. జనాలు అనుకునేవారు సాయంత్రం అయితే రిక్షా వస్తుంది, డాక్టర్ గారికి పాపం అలా షికారుకి తీసుకెళ్ళడానికి వస్తున్నాడేమో, ఆ రిక్షా ఎక్కి వెళ్తూ ఉండేవారు. ఆయన షికారుకి వెళ్తున్నారేమో అని అనుకునేవారు, షికారుకి. అయితే కొంతకాలం తర్వాత అసలు విషయం బయటపడింది. సాయంత్రం అయ్యేటప్పటికి ఆయన బార్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రిక్షా వాడు తీసుకెళ్ళి తిన్నగా బ్రాందీ షాప్ దగ్గర ఆపుతాడు. మంచి పేరుంది, మంచి వ్యక్తిగా, మంచి వైద్యుడిగా పేరుంది,
పేదలకు సహాయం చేసేటువంటి వైద్యుడిగా పేరుంది. కానీ ఆయన కాస్త పుచ్చుకోకపోతే ఆయన మనిషి అవడు. చాలా భక్తిపరుడే, ప్రతి ఆదివారం గుడికి వెళ్తాడు, దశంభాగాలు ఇస్తాడు, ప్రార్థన అంటే మానడు. ప్రార్థన విషయంలో చాలా ప్రార్థనాపరుడుగా ఉంటాడు. ఎక్కడ స్వార్థ కోటాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఎక్కడ ప్రార్థనా కోటాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ ఆఫీసులో లంచం లేకుండా పనిచేయడు. ఏదో ఒక లంచం ఇవ్వాలి, ఏదో ఒక పురమాయింపు. ఆఫీస్కి వెళ్ళి తెలిసిన వాళ్ళు అటువంటి వ్యక్తులు నేను ఉన్నారు, చూశాను. ఎవరో తెలిసిన వ్యక్తిని తెలిసినవాడు కదా అని వెళ్తే ఈయన తీసుకుంటానండు, అలానా ఓడు ఉన్నాడండి మాకు పై అధికారి, ఆయనకి ఇవ్వాలి, నేను చేసి పెడతానులే, మీకు ఎంత అవుతుందని చెప్పి చెయ్యి తడపకపోతే పని అవ్వదు. భక్తిపరుడే కానీ లంచం అనే బలహీనత. సంఘములో పరిచర్య బాగా చేస్తాము, పరిచర్య విషయంలో చాలా ప్రాముఖ్యం కలిగినట్టు వారంగా ఉంటాము. కానీ కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఇంకా ఒక్కరి బుద్ధులు పోలేదు, ఇంకా చెడు ప్రవర్తన ఇంకా తొలగిపోలేదు. కుష్ఠి రోగి అతడు పరాక్రమవంతుడే కానీ అతడు కుష్ఠి రోగి. అతడు రాజు దృష్టికి దహి పొందినవాడే, అతను పేరు పొందినవాడే కానీ అతడు కుష్ఠి రోగి. కానీ అనే పదం మన జీవితంలో ఉండకూడదు ప్రియులారా. మిమ్మల్ని అన్ని విషయాల్లో పొగిడి కానీ ఈ బలహీనత ఉంది అని అంటే నీ క్రైస్తవ జీవితానికి విలువ లేదు అని అర్థం. కానీ అనే మాట మన జీవితంలో ఎవరు ఉపయోగించుకోకుండా చేయాలని ప్రభువు పేరిట మిమ్మల్ని సూటిగా స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అయితే ఈ నయమాన్ అనేటువంటి ఈ గొప్ప పరాక్రమశాలి అతని కుష్ఠరోగం విషయంలో అతని ఇంటిలో పనిచేస్తున్న ఒక ఇజ్రాయేలు చిన్నది చెప్పిందట, అయ్యా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ దేశంలో అన్ని రకాల మందులు వాడారు, ఏం తగ్గట్లేదు, కుష్ఠరోగ మందు లేదు ఆ దినాల్లో. మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త అయితే కార్యం చేయగలుగుతాడు అని చెప్పినప్పుడు ఈ యొక్క నయమాను తన రాజుకు చెప్పాడు, అయ్యా ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట, నన్ను స్వస్థపరిచే సామర్థ్యం ఆయనకు ఉందట. అంటే ఈ యొక్క ఇజ్రాయెల్ రాజు, ఈ సిరియా రాజు ఇజ్రాయెల్ రాజుకు ఒక ఉత్తరం రాస్తా ఉన్నాడు, ఇదిగో నా దేశంలో ఉన్నటువంటి సైనిక అధ్యక్షుడికి నీవు ఏం చేస్తావో తెలీదు, స్వస్థపరచాలి. ఇదిగో నేను నీకు బంగారం వెండి వస్త్రాలు పంపుతా ఉన్నాను, ఇది తీసుకుని మా నయమాన్ని మా సైనిక అధ్యక్షుడిని నువ్వు స్వస్థపరచాలని రాజుకు చెప్తే ఆ రాజు వస్త్రాలు చింపేసుకున్నాడట. ఎందుకంటే ఇజ్రాయెల్ రాజు అప్పటికి బలహీనంగా ఉన్నాడు, సిరియన్లు వారి మీద దండెత్తి వారిని ఓడిస్తూ ఉన్నారు. కావాలనే కయ్యం పెట్టుకోవాలని గొడవ పెట్టుకోవాలని ఈ సిరియా రాజు నన్ను కావాలని ఇరికిస్తున్నాడు, లేకపోతే కుష్ఠి రోగాన్ని నేను బాగు చేయడం ఏంటి, ఎందుకు కావాలని ఈ యొక్క సిరియా రాజు నన్ను ఇరికించాలని చూస్తున్నాడని తన వస్త్రాలు చింపుకున్నాడు. ఈ ఇజ్రాయేలు రాజు వస్త్రాలు చింపుకున్న విషయము ప్రవక్త అయిన ఎలీషాకి తెలిసిందట. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం ఈ వాక్యాన్ని విందాం. ప్రవక్త అయిన ఎలీషాకి తెలిసినప్పుడు ఎలీషా కౌరు పెడుతున్నాడు, అతను నా యొద్దకు పంపించు, సిరియా రాజును నా యొద్దకు, ఆ ఒక్క సైనిక నాయకుడిని నయమాను నా దగ్గరకు పంపించు అని ఇజ్రాయెల్ రాజుకి కౌరు పెడితే ఇజ్రాయెల్ రాజు సిరియా రాజుకి వర్తమానం పంపించినప్పుడు ఈ నయమాను వచ్చి ఎలీషా దగ్గర నిలబడ్డాడు. నిలబడినప్పుడు జరిగినటువంటి సంఘటన ఎలీషా చెప్తున్నాడు, నీవు వెళ్ళి యోర్దాను నదికి పోయి, 9వ వచనం చూడండి అమ్మా, 2వ రాజులు 5:9 ఒకసారి చూద్దాం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపము తెచ్చుకుని తిరిగిపోయి
ఇట్లా నేను అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మానుపునని నేను అనుకుంటుని, దమస్కు నదులైన అబానాయమును పర్పారును ఇజ్రాయేలు దేశంలోని నదులన్నిటి కంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలైన అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ యొక్క ప్రవక్త ఎలీషా యోర్దాను నదులు 7 మార్లు నువ్వు మునగు వెళ్ళవయ్యా అని చెప్తే మహాకోపం వచ్చేసి రౌద్రుడైపోయాడు. అసలే పరాక్రమశాలి కదా, యుద్ధవీరుడు కదా, కోపం వచ్చేసింది ఆయనకి. మా దేశంలో లేవా ఈ యోర్దాను నది? చిన్న పిల్ల కాలువ లాంటిది, ఇందులో మునగాల నేను? ఆయన వచ్చి నా ఒంటి మీద చేయేసి ప్రార్థన చేస్తాడేమో, ఒంటి మీద చేసి ఆడిస్తాడేమో. చిన్నప్పుడు మా దగ్గరికి ఒక ఆవిడ వచ్చేది, ఒక పాస్టర్ అన్న, ఆవిడ పేరు కమలమ్మని. ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తాను అనేది, ఇంటింటికి తిరిగి సేవ చేసుకుంటూ ఉంటుంది. ప్రార్థన ఆవిడ ఎవరు చేయమనకపోయినా ఆవిడే ప్రార్థన చేస్తాననేది, అందరికీ ప్రార్థన చేస్తానని. ముసలావిడ పాప తలలో కప్పులో పువ్వు పెట్టుకుని వచ్చేది. పైనుంచి తలకాయ నుంచి కింద వరకు ఒళ్ళంతా జాడించేసేది. తల నుంచి నడినెత్తి నుంచి ముక్కు, మొఖము, పొట్ట, కాళ్ళు, అరికాళ్ళు వరకు మొత్తం జాడించేసేది ఒళ్ళంతా. అలా చేస్తే కానీ ఆవిడకి స్వస్థత పొందదని అర్థం ఆవిడకి. ఆవిడ అనుకునేది. అందరికీ కితకతలు వచ్చేసి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటుంది. నవ్వు వచ్చేస్తూ ఉండేది. నెత్తిమే చేసి ప్రార్థన చేసేది కాదు, తల నుంచి కింద వరకు జాడిచ్చేస్తూ ఉండేది ముసలావిడి. ఇప్పుడు నయమాన్ కూడా అలా అనుకున్నాడట. ఎలీషా వచ్చి నా రోగాలు, గాయాలు ఎక్కడున్నాయో ఆ భాగాలన్నీ తడిమి నేను స్వస్థపరుస్తాడు నన్ను అని నయమాన్ అనుకున్నాడు. కానీ ఎలీషా అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దానులో నదిలో మునుగు. చాలా రౌద్రం, కోపం వచ్చేసింది ఆయనకి. మా దేశంలో, మా దేశంలో నదులు లేవా? యోర్దాను నది కన్నా శ్రేష్టమైన నదులు మా దేశంలో ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి నేను మునగలేనా అని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అతనితో పాటు వచ్చిన ఒక సైనికుడు అతని యొక్క దాసుడు చెప్తున్నాడు, అయ్యా అతను ఏదైనా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయగలవు. ఏ కార్యం చేయమన్నా చేయగల సమర్థుడు. ఈ చిన్న కార్యం చేస్తే, ఒకసారి ప్రయత్నం చేస్తే పోలే, ఒకసారి తగ్గించుకుంటే పోలే. మనం ఆలోచించాడు. అవును, తగ్గించుకున్నాడు. అక్కడ యోర్దాను నదిలోకి మునిగి 7 సార్లు మునిగిన తర్వాత పసిపిల్ల దేహము వలె తన దేహం మార్చబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పసిపిల్ల దేహం వలె తన దేహం అంతా మార్చివేయబడింది. ఎందుకు అంటే ఇక్కడ తగ్గింపుకు ప్రాధాన్యత ఉంది. నయమాను యొక్క తగ్గింపును చూశాడు అక్కడ దేవుడు. ఎలీషా చేసిన పరీక్ష కూడా అదే. నువ్వు సిరియా దేశంలో రాజువయ్యి, పరాక్రమశాలివి, ఆ చుట్టుపక్కల రాజ్యాలంతటిని జయించి రాజును మెప్పు పొందుకున్నావు. ఇజ్రాయెల్ రాజుకి ఏం రాశాడు మీ రాజు? ఇజ్రాయెల్ రాజుకి నేను డబ్బులు పంపిస్తున్నాను, బంగారము, వెండి, బట్టలు పంపిస్తున్నాను, స్వస్థపరచు, నా సైనిక నాయకుడిని స్వస్థపరచవయ్యా అని ఇజ్రాయెల్ రాజుకి పంపించాడు. అంటే నువ్వు సిరియా రాజు సైనికుడైనంత మాత్రాన, నీవు పరాక్రమశాలి అయినంత మాత్రాన నీకు స్వస్థత పొందాలా, పెట్టాలా? నీకు యెహోవా నిన్ను చూసి, నీ పరాక్రమం చూసి నీకు స్వస్థత ఇస్తాడనుకున్నావా నయమాను? నీ బలము, నీ రాజు బలము, నీ గొప్పతనం ఇక్కడ కాదు. ఎలీషా ఇచ్చిన సందేశం అది. నువ్వెందుకు యోర్దానులో మునగమన్నాడో తెలుసా? ఆయన అక్కడ స్వస్థపరచమంటే స్వస్థత జరిగేది. కానీ నయమాను గర్వంతో ఉన్నాడు. నేను సిరియా దేశానికి చెందిన మహా సైనిక నాయకుడిని,
పరాక్రమశాలి అని నాకు పేరు. మా రాజు సిరియా రాజు ఈ రాజ్యాల్ని, చుట్టుపక్కల రాజ్యాలంతటిని జయించాడు. సిరియా రాజుకి కనువిప్పు కలగాలి, నయమానికి కనువిప్పు కలగాలి. నీ పరాక్రమం యెహోవా ముందు కాదు. చూడండి, ఈ దినం మనం చూస్తూ ఉన్నాం, ట్రంప్ గారిని కరోనా వస్తుందండి జాగ్రత్త పడండి అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఏమన్నారు? మా దేశంలో ఈ కరోనా ఏం చేయదన్నాడు. అన్నాడా లేదా? మాకేం భయం లేదండి, ఈ కరోనా మా దేశాన్ని ఏం చేయలేదు, మాకంత టెక్నాలజీ ఉంది, అంత సంపద ఉంది, అంత డాక్టర్స్, అంత వైద్యం ఉందన్నాడు. ఈరోజు ప్రపంచంలో ఎక్కువ మంది చనిపోయే 1,00,000కు పైగా మరణాలతో ఆ దేశం ఉంది. 17-20 లక్షల వరకు 17 లక్షల పైగా కేసులు ఆ దేశంలో ఉన్నాయి. ఇప్పుడు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. మన పరాక్రమం ఆయన ముందు కాదు, మన బలం ఆయన ముందు కాదు, విధేయత వల్ల మాత్రమే ఆయన నుంచి జవాబును తెచ్చుకోగలమని ఈరోజు ప్రభు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజంగానే పరాక్రమవంతుడు నయమాను కోపంతో వెళ్ళిపోయాడు. అవును, ఏంటి మా దేశంలో లేవా? ఇతను వచ్చి నాకు దండాలు పెట్టి నాకు పూజ చేసి, అయ్యో సిరియా దేశానికి సైనిక నాయకుడా, మహారాజా రావయ్యా, నువ్విచ్చే కానుకలు తీసుకుంటాను, నీకు దండం పెడతాను. ఈరోజు సేవకుల పరిస్థితి ఎలాగైందంటే నాయకుల దగ్గర తల వంచుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఈ మధ్యన జగన్ గారు 5,000 రూపాయలు ప్రతి పాస్టర్లకు ఇచ్చారు. చాలా సంతోషం, నేను ఆయన అభినందిస్తున్నాను. పేద పాస్టర్ల విషయంలో వారు చూపుతున్నటువంటి కార్యాన్ని బట్టి నేను జగన్ గారిని, వారి ప్రభుత్వాన్ని నేను నిశ్చయంగా అభినందిస్తూ ఉన్నాను. నేను పెట్టలేదు. నేను ఎందుకు పెట్టలేదు అంటే నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించాలని. నా అక్కర్లను ఎప్పటికప్పుడు నా సహోదరులు తెలుసుకుంటున్నారు. ఫోన్లు చేసి, అన్న పరిస్థితి ఎలా ఉంది, మీరు ఎవరిని అడగరు, ఏ సహాయం కోరరు, ఉన్నా లేకపోయినా ధైర్యంగా ఉంటారు, అసలు ఏ రోజు లోటు ఉంది అని చెప్పరు మీ నోటి ద్వారా అని వారు తెలుసుకుని వారు పంపుతున్నారు. నాకు ఇచ్చే దేవుడు బిడ్డలు, దేవునిచ్చిన సహోదరులు నాకున్నారు. రేపొద్దున ఈ ప్రభుత్వం అంటే తీసుకున్న వారందరికీ విశ్వాసం లేదని కాదు, తీసుకునే వారందరూ కూడా విశ్వాసం కలిగిన దైవ సేవకులే, మంచి సేవకులే. వారిని నేను అభినందిస్తున్నాను. వారి విషయంలో నాకేమీ అభ్యంతరం లేదు, తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ తీసుకుని ఏం చేస్తున్నారో తెలుసా? జగన్ గారి విగ్రహానికి బొమ్మ పెట్టి పాస్టర్స్ సిగ్గుతో తలదించుకోవాల్సిన అసహ్యకరమైన పరిస్థితి. విగ్రహానికి పాలు పోస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు దైవ సేవకులు. 5,000 రూపాయల కోసము ఒక రాజకీయ నాయకుడి విగ్రహానికి బొమ్మకి పాలు పోస్తారా? విగ్రహారాధన కాదా అది? ఇంతగా దిగజారిపోవాలా? దేవుని దృష్టికి ఇంత అసహ్యకరమైన కార్యం చేయాలి? విగ్రహారాధన చేస్తారా? మిమ్మల్ని చూసి అన్యుడేం తెలుసుకుంటాడు, మిమ్మల్ని చూసి అన్యుడేం బాగుపడతాడు? ఆయన్ని అభినందించండి, నేను అభినందిస్తున్నాను ఆయనకి. ఎందుకో తెలుసా? చాలామంది మొదలు ఆయన జగన్ గారి మీద కుట్ర చేస్తున్నారు. కారణం ఏంటంటే, ఇదిగో క్రైస్తవులకు ఇస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వం కూడా లోని నాయకులు కూడా ఆయన్ని హెచ్చరించారు, ఏంటి క్రైస్తవుడికి సహాయం చేస్తున్నామని. మొదలు ఆయన విమర్శిస్తున్నారు. విమర్శల్ని లెక్క చేయకుండా ఇచ్చాడు. అందుకు నేను అతను అభినందిస్తున్నా. ఎవరు విమర్శించినా పర్వాలేదు అని పాస్టర్స్కి ఇస్తానని వాగ్దానం చేశాడు, ఇచ్చాడు, మంచిదే, నేను అభినందిస్తున్నా. అతని కోసము, అతని కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. మనం విగ్రహారాధన చేస్తే ఆయనకి నష్టం. జాగ్రత్త, ఆయన్ని బాధ పెట్టేవారు అవుతారు మీరు. ఎప్పుడు దయచేసి ఎవరైనా పాస్టర్స్ ఉంటే వారి దృష్టికి తీసుకెళ్ళండి. బొమ్మలకి పాలు పోసి విగ్రహారాధన చేయకండి. దేవునికి సేవకుల కుటుంబంలో పుట్టి దేవుని సేవ చేస్తున్న సేవకులారా, ఒకసారి ఎలీషా, రోషం కలిగిన ఎలీషాని జ్ఞాపకం చేసుకోండి. నయమాను వచ్చాడు, పరాక్రమశాలి అతడు, చెప్తున్నాడు, ఎల్లు యొర్దాను నదిలో మునుగు. ఇతని బలాన్ని చూసి భయపడి వచ్చేస్తాడేమో అనుకున్నాడు నయమాను. దేవుని దగ్గర నీ పరాక్రమం పనిచేయదు, విధేయుడికే ఆయన కార్యం చేస్తాడు.
తగ్గించుకున్న వాడికి ఆయన కార్యం చేస్తాడు. తగ్గించుకున్న వాడి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నువ్వు తగ్గించుకుంటావా లేదో అది నీ చేతికి అప్పగిస్తున్నాను, నువ్వు వెళ్ళు. కోపం వచ్చి వెళ్ళిపోయాడు. అయితే ఒక శిష్యుడు చెప్పిన మాట విని తగ్గించుకుంటే పోలే, తగ్గించుకున్నాడు. పసి పిల్ల దేహం వల్ల తన దేహం అయిపోయిందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గింపులో నీ కార్యము, స్వస్థత, అద్భుతము, విడుదల. ఈ దినము నీ జీవితంలో ఏదైనా కార్యం జరగట్లేదా? నీ ఒంటిలో రోగం పోవట్లేదా? నీ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదా? నీ కుటుంబంలో అశాంతిగా ఉందా? నీ జీవితం అల్లకూలంగా ఉందా? తగ్గించుకుందాం. ప్రభువా, దావీదు వలె తగ్గించుకుందాం, నయమాను వలె తగ్గించుకుందాం. విధేయత చూపుదాం, విధేయత చూపుదాం. విధేయతలోని కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నా పేరు పెట్టుబడిన జనులు తమ్మును తామును తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల, మరి చెడు నడతను విడిచిపెట్టి తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు ఆయన. దేశమే స్వస్థత పడితే నీ వల్ల ఒక దేశము స్వస్థపరచబడుతుంది, నీ వల్ల సంఘము స్వస్థపరచబడుతుంది, నీ వల్ల నీ కుటుంబం బాగుపడుతుంది. నీవు చేసే తగ్గింపు ప్రార్థన, నీ చేసే తగ్గింపు వినయం కూడిన ప్రార్థన ఒక జాతిని రక్షించుకుంటుందనే విషయాన్ని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఆఖరి ఒక్క మాట, చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాం ఉన్నాడు. నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు అబ్రహాం అని చెప్పాడు దేవుడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. బయలుదేరి వెళ్ళిపోయాడు. తనకి పిల్లలు లేకపోతే పిల్లలు ఇవ్వమని బ్రతిమలాడి అడిగాడు ఆయన్ని. ఆయనే ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన కూడా అడిగాడు, అబ్రహాం, ప్రభువా నాకు ఇంత ఆస్తి ఇచ్చావు, పిల్లలు లేకపోతే నాకు ఏంటినైనా, నా ఆస్తికి వారసుడు ఈ దమస్కు ఎలియాజరేనా? లేదు, ఆయనకి వారసుని ఇస్తానని వాగ్దానం చేసి ఇస్సాకునిచ్చాడు. ఇస్సాకు ఇచ్చిన తర్వాత ఇస్సాకుని అల్లారుముద్దుగా పెంచుకున్న సమయంలో అబ్రహాంతో దేవుడు చెప్తాడు, అబ్రహాము, నీకు నేను ఇచ్చిన నీ ఒక్కగానొక్క కుమారుని నాకు బలిగా అర్పించు. అంటే ఇక్కడ విధేయతలో లోబడే తనం ఉంటుందండి. తగ్గించుకోవడం అంటే ఇదే. ఇక్కడ తగ్గించుకున్నాడు అనే మాట అబ్రహాం గురించి మాట్లాడలేదు, కానీ ఆ తగ్గింపు అక్కడ ఉంది. దేవుడి కన్నా ఎక్కువ ఏది కాదు. ఆదికాండం 22లో చూస్తాం మనం, 8వ వచనంలో. 22వ వచనం నుంచి ఈ వాక్యం ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చదువుకోండి. ఈ యొక్క ఆరాధన అయిపోయిన తర్వాత, నీ ఒక్కగాను కుమారుని నాకు ఇవ్వి అంటే ఎదురు మాట చెప్పక తగ్గించుకున్నవాడై, విధేయత చూపిన వాడే తన కుమారుని ఇవ్వడానికి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము నిరీక్షణ ఒకటే, యెహోవా చూసుకుంటాడు. ఇస్సాకు అడుగుతాడు, నాయనా కట్టెలున్నాయి, నిప్పు ఉంది, గొర్రె పిల్ల ఏది? యెహోవా చూసుకుంటాడు నాయనా. ఇస్సాకు అడుగుతున్నాడు, నాయనా కట్టెలు ఉన్నాయి కదా, నిప్పు ఉంది, బలి ఇవ్వడానికి గొర్రె పిల్ల ఏది నాయనా? అబ్రహాం అంటాడు, యెహోవా చూసుకుంటాడు. మనం ఆయన చెప్పిన మాటకి లోబడి చేయాల్సిందే. ఎంతటిదైనా ఆయన కోసం త్యాగం చేయాలి. ఇది విధేయత, ఇది విధేయత. లోబడే స్వభావం ఇది. తగ్గించుకోవడం, మాట వినుట శ్రేష్టం అంటాడు. మాటకి లోబడి అబ్రహాము ఇస్సాకుని పొందుకోవడమే కాదు, జనములకు తండ్రిగా, విశ్వాసులకి తండ్రిగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు విశ్వాసులకు ఒక సింబాల్గా, ఐకాన్గా నిలవబడ్డాడు అబ్రహాం. ఆశీర్వాదానికి వారసుడు అబ్రహాం. ఆశీర్వాదానికి పునాదిగా మార్చబడ్డాడు అబ్రహాం. కారణం ఏంటో తెలుసా? తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. ఏ రోజు ఆయనకి ఎదురు చెప్పలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు. ఇదిగో నీ ప్రజల్ని 40
400 సంవత్సరాలు నేను బానిసత్వానికి అప్పగిస్తున్నాను అబ్రహాం అంటే, ఎందుకు నా ప్రజలు నువ్వు బానిసత్వానికి అప్పగిస్తావు? ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అయ్యో నా సంతానాన్ని బానిసత్వానికి అప్పగించుకు నాయనా, ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఇదిగో నీ కుమారుని నేను కోరుకుంటున్నాను, నాకు బలి అర్పించు అన్నాడు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. అబ్రహాము విధేయత, అబ్రహాము తగ్గింపు, అబ్రహాము యొక్క వినయ మనస్సు తనను హెచ్చించి తనను తన జాతిని ఈ దినం ప్రపంచాన్ని నడిపించే శక్తివంతంగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక తగ్గించుకుందాం, విధేయతతో ప్రార్థన చేద్దాం, వాక్యానికి లోబడండి, వినయ మనసుతో చేయండి ప్రార్థన. చేసే ప్రార్థనకి జవాబు రాకపోతే అడగండి, ఖచ్చితమైన జవాబు వస్తుంది. తగ్గించుకుని మన ఘనత, మన గొప్ప, మన పరాక్రమం, మన బలమంతా ఆయన పాదాల సన్నిధిలో తగ్గించుకుని ఆయన వేడుకుందాం. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ యొక్క దీనత్వాన్ని ఆయనకు చూపించండి. మీ యొక్క ఏమి లేని రిక్తుణ్ణి ప్రభువా, నేను ఏమి లేని వాడిని ప్రభువా, నీవు మాత్రమే నాకు సహాయుడు నాయనా అని విధేయతతో ఆయన్ని అడుగుదాం, తగ్గించుకుని అడుగుదాం, కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. జీవాధిపతి మీ పరిశుద్ధ నామానికి వందనాలు నాయన, స్తోత్రాలు. తగ్గింపులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూపించారు, లోబడ్డంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని చూపించారు నాయన. మా ముందు మా పితరులు మీ పాదాల సన్నిధిలో తగ్గించుకొని ఏ విధంగా ఆశీర్వదించబడ్డారో చూపించారు. మా పితరుడు దావీదు తను రాజుగా హెచ్చింపబడిన తన స్థితిని మర్చిపోక మహాచక్రవర్తిగా ఉండి కూడా, ప్రభువా నేను ఏ పాటి వాడిని నాయనా, నీవు నన్ను హెచ్చించడానికి, నీవు నన్ను ఘనపరచడానికి నేను ఏ పాటి వాడిను నాయనా, నీవు నన్ను ఘనపరచడానికి నేను ఏ పాటి వాడిని, తగ్గించుకుని విధేయత చూపిన వాడు దావీదు. మీ ఆశీర్వాదానికి నిలువెల్లా వారసులుగా మార్చబడ్డాడు. అబ్రహాం ఏ సమయంలోనూ మీకు ఎదురు చెప్పినవాడు కాదు, ఏ సమయంలోనూ మీకు ఎదురు చెప్పలేదు, ఏ సమయంలోనూ మిమ్మల్ని వ్యతిరేకించలేదు, ఏ సమయంలోనూ తన ప్రజలను బానిసత్వానికి అప్పగిస్తున్నాను అని చెప్పినప్పుడు కూడా తల వంచుకున్నాడు తప్ప మీకు ఎదురు చెప్పలేదు. అబ్రహాము విధేయత, అబ్రహాము తగ్గింపు, అబ్రహాము యొక్క వినయ మనస్సు చూసిన వాడవే అబ్రహాముని హెచ్చించిన దేవా, ఇదిగో మాకు అట్టి విధేయత, అట్టి వినయ మనసు మాకు దయచేయన. సొంకరి వలె ప్రార్థన చేసే ప్రార్థన, పరిసైడ్ వంటి ప్రార్థన వద్దు నాయన. పరిసైడ్ లాగా మేము హెచ్చించుకోకూడదు, పరిసైడ్ లాగా ఘనత చెప్పుకోకూడదు నాయన. సొంకరి వలె ప్రార్థన చేసే మనస్సు, సొంకరిలాగా తగ్గించుకునే మనసు. ఇతడు కన్నా ఇతడు శ్రేష్ఠుడు, ఈ పరిసైడ్ కన్నా ఈ సొంకరి ఎక్కువగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడని సొంకర గురించి చెప్పిన సాక్ష్యం వలె మా సాక్ష్యం, మా జీవితం మార్చిన ఆయన తగ్గింపు. అవును ప్రభువా, మీ సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేయడానికి కూడా యోగ్యులము కావు. నయమాను కళ్ళు తెరిపించిన వాడా, నేను సిరియా దేశానికి పరాక్రమశాలి అయిన సైనిక నాయకుడిని బిరాలు పలుకుతూ తన శక్తి చేత, తన బలము చేత, తన డబ్బు చేత, తనకున్నటువంటి ఘనత చేత స్వస్థత పొందుకోవాలనుకున్నాడు. నీ ఘనత, నీ డబ్బు, నీ ఐశ్వర్యము, నీ హోదా దేవుని దగ్గర నుంచి కార్యాలు పొందుకోనివ్వదని విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ దినం ప్రభు మీతో మాట్లాడిన మాట, నయమాను తన బలము చేత స్వస్థత పొందలేడని, తనకున్న డబ్బు చేత స్వస్థత పొందలేడని, తన రాజ్య శక్తి చేత స్వస్థత పొందలేడని
ఎలీషా చూపించాడు. నయమాను విధేయత కలిగి తగ్గించుకుని వెళ్ళు యోర్దానికి. విధేయత కలిగితేనే నీకు స్వస్థత కలుగుతుంది తప్ప, విధేయత కలిగితేనే, విధేయత చూపితేనే నీకు స్వస్థత వస్తుంది తప్ప నీ డబ్బు వల్ల కాదయ్యా. నీ డబ్బుని తిరిగి వెనక పంపించేశాడు. నువ్వు తగ్గించుకుని ఎప్పుడైతే ఆ నీటిలో మునిగాడు, యోర్దాను నదిలో మునిగాడు, పసిపిల్లవాని దేహముగా మార్చిన దేవా, తగ్గింపులో ఆశీర్వాదం, తగ్గింపులో స్వస్థత, తగ్గింపులో విడుదల, తగ్గింపులో కార్యాలు నెరవేర్చబడతాయని ఇదనం సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడిన దేవా, నీ ప్రజల యొక్క హృదయాన్ని సంధించి వారితో మాట్లాడి నీ రక్తము చేత వారిని కడిగి ఆత్మచేత ముద్రించి విధేయత కలిగిన ప్రార్థన వారు చేయడానికి కృప చూపి, తగ్గించుకుని చేసుకునే ప్రార్థన, తగ్గించుకుని ప్రార్థన చేసుకునే మనసు నాకును, సంఘ బిడ్డలకు, టీవీలో యూట్యూబ్లో చూస్తున్న ప్రజలకు తగ్గించుకుని చేసే ప్రార్థన, వారికి తగ్గింపు ప్రార్థన నేర్పించి, విధేయతను నేర్పించి, వినయ మనసును నేర్పించమని అడుగుతున్నాను. దేవా, ఇంతవరకు కాచి కాపాడద్దంటే నీ ఆత్మతో మమ్మల్ని నింపి మీ దగ్గర నుంచి జవాబు తెచ్చుకునే ప్రార్థన యోధులుగా మమ్మల్ని మార్చమని, ఆ ప్రార్థనకి ఖచ్చితమైన జవాబిచ్చి మా బిడ్డలను సంరక్షించమని అడుగుతున్నాను. రేపు నుంచి నాయన ఒక కొత్త నెలలో మేము ప్రవేశిస్తున్నాం. ఈ జూన్, జూలై, ఆగస్టు నెలలో భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయని అధికారులు, నాయకులు హెచ్చరిస్తూ ఉండగా మమ్మల్ని, మా సంఘ బిడ్డల్ని, మా కుటుంబాల్ని, నీ పేరు పెట్టబడని జనాల్ని ప్రభువా నీ రక్తము చేత కప్పి భద్రపరచండి. నీ పేరు పెట్టబడని జనాల్ని నీ రక్తంతో కడిగి, నీ రక్తంతో భద్రపరిచి ప్రతి ఒక్కరిని సురక్షితంగా కాయండి నాయన. మీ నామానికి ఘనత తెచ్చు. కేవలము మీ నామానికి ఘనత, కేవలము మీ నామానికి మాత్రమే ఘనత, మహిమను తెచ్చు. మీ నామానికి మాత్రమే మహిమను, ఘనతను తెచ్చుకోండి ప్రభు. దేశాన్ని స్వస్థపరచండి, రాష్ట్రాన్ని స్వస్థపరచండి, నాయకులకి తగిన మంచి ఆలోచన, బుద్ధిని, జ్ఞానాన్ని ఇవ్వండి. ప్రపంచ దేశం నుంచి నాయన ఈ కోవిడ్ మహమ్మారిని తొలగించు నాయన. నాయన అనేక మంది ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు నాయన. కృప చూపి కనికరించి, మా మీద కనికరం చూపించి, నీ పేరు పెట్టబడిన ప్రజలు, నీ ఎదుట తగ్గించుకుని ప్రార్థన చేసే ప్రజలు ఈ లోకంలో ఉన్నారని జ్ఞాపకం చేసుకుని వారి యందు దయ చూపి ఈ మహమ్మారి నుంచి మా ప్రజల్ని, మా భూమిని తప్పించమని, ఈ భూగోళాన్ని తప్పించమని అడుగుతున్నాను. కార్యాలు చేసి